20 ఇయర్స్లో అసలు ఊహించినంత ఎత్తుగా ఊహించినంత డెవలప్ అయ్యి పేషెంట్లు అందరికీ అవిశ్రాంతంగా మేడం 20 ఏళ్ళ నుండి అసలు ఒక రెస్ట్ అనేది లేకుండా వర్క్ చేస్తూ ఉంటుంది. ఎట్లా పని చేస్తారో మేడం కొంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే అర్థం కాదు. నేను మేడం చూసే ఇన్స్పిరేషన్తో నేను వర్క్ చేస్తా ఉన్నాను. నేను సన్న చూడట్లేదు సూర్యుడు అంటే అది మేడంను ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఇంతగానో పని చేయగలుగుతున్నాను. అసలు మేడం రియల్గా మనం అందరం అప్రిషియేట్ చేయాలి. 25 ఇయర్స్ 32 ఇయర్స్ నుండి అసలు అవిశ్రాంతమైన కృషి. పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం ఏంటి అంటే నిమిషాలల్లో ఏం చేయాలి ఎట్లా హౌ టు సేవ్ ది పేషెంట్ అని అసలు ఒక యుద్ధంలో పోరాటం చేసినట్టుగా మేడం చేస్తారు ఒక పేషెంట్ సేవ్ చేయడానికి. దానిలో నేను భాగస్వామి అయినప్పుడు నేను నన్ను చూస్తూ ఉంటాను మేడం మూమెంట్స్ అవన్నీ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. ఒక పేషెంట్ సేవ్ చేయడానికి అసలు ఇంకా అన్ని వదిలేసిగా అక్కడ పేషెంట్ పట్టుకునే ఉంటారు మేడం. అంత అవిశ్రాంతమైన కృషి. ఆ కృషి వల్లనే మేడం ఇంత పేరు వచ్చి ఇంత ఈ వరంగల్ పరిసర ప్రాంతాల నుండి అందరూ ఇక్కడికి అన్ని హైయెస్ట్ కేసులు ఎంత ఐ వెరీ అప్రిషియేట్ మేడమ్స్ ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ టువర్డ్స్ ది పేషెంట్ అండ్ ఐ దే గాడ్ టు గివ్ మోర్ ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్. ఈ సెంటర్లో తీసుకున్న అన్ని కాంప్లికేటెడ్ కేసెస్ హ్యాండిల్ చేయడం కానీ వేరే డాక్టర్స్ చేయడం కానీ నేను ఎక్కడా చూడలేదు. సో ఇక్కడ ఆల్మోస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎలాగైతే కాంప్లికేటెడ్ కేసెస్ కానీ రేర్ కేసెస్ కానీ హ్యాండిల్ చేస్తారో ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేసే కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ కూడా మేడం హ్యాండిల్ చేస్తారు సక్సెస్ఫుల్గా. సో చాలా కాంప్లికేషన్స్ అయ్యి చాలా ప్రాబ్లంలో ఉన్న పేషెంట్స్కి కూడా డెలివరీస్ చేసి చాలా మందికి సక్సెస్ఫుల్గా కన్సెప్షన్స్ కానీ డెలివరీస్ కానీ ఇక్కడ చాలా మంది బేబీస్ అయ్యాయి. ఈ లక్ష్మీనరసింహ హాస్పిటల్ స్టార్ట్ చేసి 20 ఇయర్స్ ఈ రోజుకి 11/11/2005లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజుకి 20 సంవత్సరాలు దిగ్విజయంగా 20 సంవత్సరాలు యానివర్సరీ కూడా అయిపోయి 21 ఇయర్స్లోకి ఎంటర్ అవుతున్నాము. యాక్చువల్గా అండి నేను గ్రీన్ కార్డు కూడా ఉంది, అమెరికాలో కూడా చదువుకున్నాను. చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చినా కూడా హస్బెండ్ వాళ్ళది నేటివ్ ప్లేస్ వరంగల్ కాబట్టి ఈ వరంగల్ ప్రజలకే మనం హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి. మనం చదువుకున్న దానికి ఎక్కడో వేరే కంట్రీలో ఎక్కడో చేయడం ఎందుకు, మన వాళ్ళకే మనం సేవ చేయాలనే దృక్పథంతో ఈ వరంగల్ వచ్చి ఇక్కడ హాస్పిటల్ కట్టి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మన వరంగల్ ప్రజలకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ బయట చదువుకొని వచ్చా ఏదైతే ల్యాప్రోస్కోపీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ తర్వాత గైనిక్ విభాగంలో ఆబ్స్టెట్రిక్స్ డెలివరీలో విభాగంలో కానీ చాలా నైపుణ్యత తీసుకొని వచ్చి వరంగల్ ప్రజలందరికీ సేవ చేస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా 24 hours by 7 అవైలబుల్ ఉంటాము. చాలామంది హై రిస్క్ కేసెస్కి తీసుకోవడానికి కూడా చాలా భయపడతారు. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిన కేసులు కూడా హైదరాబాద్కి రెఫర్ చేసిన కేసులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. డెలివరీ అంటేనే ఒక పునర్జన్మ. అలాంటిది వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫిట్స్ వచ్చి బీపీ ఎక్కువై షుగర్ ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా 24 hours స్టాఫ్ ఉన్నాం కాబట్టి వాళ్ళని తీసుకొని చాలా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ నెలకి 200 డెలివరీలు చేస్తుంటాము. గైనిక్ కూడా చాలా మంచి ఫైబ్రాయిడ్స్ గడ్డలు క్యాన్సర్ అట్లాంటి వాటికి కూడా ట్రీట్మెంట్. ఇంకా రీసెంట్గా అయితే అడ్వాన్స్డ్ టెక్నాలజీ మైక్రోవేవ్ అబ్లేషన్ అని ఈవెన్ మన కంట్రీలో లేనివి కూడా రోబోటిక్ సర్జరీస్ కానీ అదర్ మైక్రోవేవ్ అబ్లేషన్ కానీ అన్ని వరంగల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.